వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమా మండవ. ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే బాలినేని వర్సెస్ సుబ్బారెడ్డి. బాలినేని సుబ్బారెడ్డిపై పగ తీర్చుకునే ప్రయత్నం చేస్తున్నారా అని చెప్పేసి నేను టైటిల్ పెడతాం జరిగింది. లేటెస్ట్గా ప్రకాశం జిల్లా రాజకీయాల్లో చాలా ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్ ఒకటి జరిగింది. దానిలో భాగంగానే బాలినేని వర్సెస్ సుబ్బారెడ్డి అన్న ఈక్వేషన్స్ తెర మీదకి వచ్చాయి. చాలా మందికి అనుమానం రావచ్చు, ఈ ఈక్వేషన్ ఎప్పటి నుంచో ఉంది కదా జిల్లాలో, ఇప్పుడు కొత్తగా ఏంటి అనేసి. కానీ ఈ రోజున తిరుమల లడ్డు వ్యవహారం ఏ స్థాయిలో చర్చనీయాంశమైందో మనకు తెలుసు. లడ్డు కల్తీ వ్యవహారం అనేది సో రాష్ట్రంలో తెలుగు రాష్ట్రాల్లో ఈ ఇష్యూ ప్రకంపనలు సృష్టిస్తూ ఉంది. రాష్ట్రంలో ఇన్ని సమస్యలు ఉన్నాయి. అటు తెలంగాణలో చూస్తేనేమో మున్సిపల్ ఎలక్షన్స్, ఇటు ఏపీలో చూస్తేనేమో ఒకవైపు బడ్జెట్ సెషన్స్. అయినా సరే వీటన్నిటినీ కూడా డామినేట్ చేసేలాగా ఉంది ఈరోజు లడ్డు వ్యవహారం. అందుకే ఈరోజు నేషనల్ మీడియా కూడా దాన్ని ఆ స్థాయిలో హైలైట్ చేస్తూ ఉంది. ఈ లడ్డు ఎపిసోడ్ ఇంత తెర మీదకి వచ్చి చర్చ జరుగుతూ ఉంటే ఈరోజు ఇది కరెక్ట్ టైం అనుకున్నారో సుబ్బారెడ్డిని టార్గెట్ చేయడానికి, లేకుంటే ఇది సరైన సమయం అనుకుని అంచనా వేసుకున్నారో కానీ బాలినేని సుబ్బారెడ్డిని ఈ ఇష్యూ కేంద్రంగా టార్గెట్ చేసే ప్రయత్నం చేశారు. ఒకవైపు తిరుమల లడ్డు కల్తీ వ్యవహారం గురించి పదే పదే మాట్లాడుతూ దేవుడికి అపచారం చేయకూడదు అంటూనే బాలినేని సుబ్బారెడ్డిని టార్గెట్ చేసే ప్రయత్నం చేశారు. ఒకవైపు సుబ్బారెడ్డే అందులో కల్తీ జరిగిందని ఒప్పుకుంటా ఉన్నారు. అలాంటప్పుడు ఇంకా దాంట్లో టాపిక్ ఏంటి? సో ఆయన డైరెక్ట్గా ప్రజల ముందుకు వచ్చే క్షమాపణ అడగాలి, ఆ దేవదేవుని కూడా క్షమాపణ కోరాలి అని చెప్పేసి బాలినేని ఈ రోజున డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఈ క్రమంలోనే అటు సుబ్బారెడ్డి కూడా బాలినేనికి రిటార్డ్ ఇచ్చే ప్రయత్నం చేశారు. నేను ఎక్కడా కూడా తిరుమల లడ్డూలో కల్తీ జరిగిందే నేను అనలేదు, నిరూపించు, నేను ఏదైనా చేస్తానంటూ కూడా సవాల్ విసారు. ఇది సుబ్బారెడ్డికి తగని పని. ఇలా సవాల్ చేయకూడదు ఆయన. ఎందుకంటే ఇప్పటికే నేషనల్ మీడియా ముందు ఒక 10 సార్లకు పైగా సుబ్బారెడ్డి మాట్లాడారు. ఒకవైపు ఆయన ఏం చెప్తా ఉన్నారు, యానిమల్ ఫ్యాట్ లేదని సిట్ చెప్పింది, అంతేకాదు బట్ అట్ ద సేమ్ టైం అడల్ట్రేషన్ జరిగింది అని చెప్పి సిట్ నిర్ధారించిందని 100 సార్లు మాట్లాడారు. ఆఖరికి రిపబ్లిక్ టీవీతో కూడా మాట్లాడారు. ఆన్ రికార్డు ఆయన మాట్లాడిన ఎవిడెన్స్ ఉంది. ప్రతి ఒక్కరూ కూడా ఈరోజు వైఎస్ఆర్సీపీని టార్గెట్ చేస్తూ ఉన్నారు. ఎందుకు టార్గెట్ చేస్తూ ఉన్నారు? జగన్మోహన్ రెడ్డి ఒకవైపు ఏమో అసలు సిట్ మాకు క్లీన్ చిట్ ఇచ్చింది అని చెప్తారు. కనీసం అది మసిపూసి మారేడుగా చేసే ప్రయత్నం చేస్తారు. దాంట్లో ఏం జరిగింది అనేది జనానికి తెలియదు అనుకుంటారు పాపం ఆయన అమాయకులని. ఇంకోవైపు సుబ్బారెడ్డి ఏమో దాంట్లో అడల్ట్రేషన్ జరిగిందిరా బాబు, సిట్ కూడా అదే చెప్పింది అని చెప్తా ఉన్నారు. వీళ్ళిద్దరికీ క్వైట్ కాంట్రడిక్షన్ ఉంది. ఇటు చూస్తేనేమో ఈయన స్వయంగా సుబ్బారెడ్డి టీటీడీ బోర్డు చైర్మన్గా 2 సార్లు పనిచేసిన వ్యక్తి. ఆయనేమో అడల్ట్రేషన్ జరిగింది అంటారు, జగన్మోహన్ రెడ్డి అసలు జరగలేదు అంటారు. ఇక్కడ సుబ్బారెడ్డికి పశ్చాత్తాపం, ఆయన రిగ్రెట్ అవుతా ఉన్నారు. చాలా మంది ఏదైతే తిరుమల శ్రీవారికి సంబంధించి ఏ ఇష్యూలో ఇన్వాల్వ్ అయినా జగన్మోహన్ టైంలో ఏదైనా సరే తమని పాపం అంటుకుంది అని ఫీల్ అయిన వాళ్ళంతా కూడా ఈరోజు చాలా మంది మనం చూసాం. రవికుమార్ లాంటి వాళ్ళు, పరకమణి కేసులో నిందితుడిగా ఉన్న రవికుమార్ మొన్నే కన్ఫెస్ అయ్యాడు. ఆయన మీడియా ముందుకు వచ్చి నేను పశ్చాత్తాపడుతున్నాను, నా ఫ్యామిలీ జనానికి ముఖం చూపించలేకపోతా ఉంది అని కన్నీళ్లు పెట్టుకొని బోరును ఏడ్చారు. ఈ రోజున చాలా మంది బోలేబాబు డైరీ తరపున మధ్యవర్తులుగా వ్యవహరించిన వాళ్ళు చాలా మంది బయటకు వచ్చి కన్ఫెస్ అవుతా ఉన్నారు. అలాంటి పరిస్థితిలో సుబ్బారెడ్డి కూడా తన పాపాల పుట్ట జగన్మోహన్ అండ చూసుకొని తాను రెచ్చిపోయిన విధానము, తాను అప్పనని అడ్డు పెట్టుకుని దోచుకున్న విధానము, ఒక 253 crores అది వర్త్ ఆ స్కామ్. సో ఈ వ్యవహారం అంతా బయటపడితే తన పాపాల పుట్ట పగిలే టైం వచ్చింది. ఇదంతా బయటపడితే సమాజం మొత్తం కూడా, కేవలం తెలుగు రాష్ట్రాలే కాదు, ఈ రోజున ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది భక్తులు శ్రీవారి లడ్డు అంటేనే ఎంత పవిత్రంగా దాన్ని చూసుకుంటారో, ఎంత పవిత్రంగా దాన్ని ప్రసాదంగా తీసుకుంటారో మనకు తెలుసు. అలాంటి విషయం ఈరోజు పూర్తి స్థాయిలో ఆధారాలు దొరికి బయటకు వచ్చిన తర్వాత ఎక్కడికి వెళ్ళినా వాళ్ళకి అది రిగ్రెట్టే ఉంటుంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డికి పెద్ద ఉండకపోవచ్చు కానీ ఆయనకి సెంటిమెంట్స్ లేవు కాబట్టి. సో సుబ్బారెడ్డి లాంటి వాళ్ళకి స్వామి భక్తిపరుడు ఆయన. గతంలో దాదాపు ఒక 7-8 సార్లు అయ్యప్ప స్వామి మాలేసుకున్నారు ఆయన. సో అలాంటి అయ్యప్ప స్వామికి, అలాంటి సుబ్బారెడ్డి ఆయనకి రిగ్రెట్ ఉంది. ఈ రోజున పశ్చాత్తాపడుతూనే పదే పదే అడల్ట్రేషన్ జరిగింది అంటా ఉన్నారు. పాపం జగన్మోహన్ రెడ్డి వల్ల తనకి ప్రాణహాని ఉంది అని కూడా ఈరోజు సోషల్ మీడియాలో సెటర్లు పేలుతూ ఉన్నాయి. సో ఆ స్థాయిలో సుబ్బారెడ్డి జగన్మోహన్ రెడ్డిని వ్యతిరేకిస్తూ వస్తూ ఉన్నారు. ఈరోజు బాలినేనికి అది ఒక ఆయుధంగా దొరికింది. ఎందుకు ఆయుధంగా దొరికింది? కరెక్ట్ టైం ఇది సుబ్బారెడ్డిని టార్గెట్ చేయడానికి. ఎందుకంటే సుబ్బారెడ్డి జిల్లాలో అనేక రకాలుగా బాలినేని హ్యూమిలేట్ చేసే ప్రయత్నం చేశారు ఎన్నోసార్లు. ఇది అందరికీ తెలిసిన విషయమే. నిజానికి సుబ్బారెడ్డి బాలినేని సీనియర్ రాజకీయాల్లో నిజానికి చూస్తే. ఎందుకంటే బాలినేని శ్రీనివాసరెడ్డి వైఎస్ రాజశేఖర్ ఉన్నప్పుడే కాంగ్రెస్లోకి ఎంట్రీ ఇచ్చారు. కాంగ్రెస్లో సుదీర్ఘకాలం జిల్లా రాజకీయాల్లో చక్రం తిప్పారు. వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో మంత్రిగా కూడా పనిచేశారు. ఆ తర్వాత ఆయన చనిపోయిన అనంతరం జగన్మోహన్ రెడ్డి పార్టీ పెట్టిన సమయంలో వైఎస్ఆర్సీపీలోకి ఎంటర్ అయింది సుబ్బారెడ్డి. జగన్మోహన్ రెడ్డి జైల్లో ఉన్న షర్మిలా పాదయాత్ర దగ్గర నుంచి అన్ని సుబ్బారెడ్డి చూసుకునేవాళ్ళు. అలా సుబ్బారెడ్డి ఫస్ట్ టైం జగన్మోహన్ రెడ్డితోనే అసోసియేట్ అయ్యారు. వెన్ బాలినేని కంపేర్డ్ విత్ బాలినేని కంటే ముందే. తర్వాత బాలినేని శ్రీనివాసరెడ్డి 2014 ఎన్నికల కంటే ముందు ఎంటర్ కావడం జరిగింది. అంటే బై ఎలక్షన్స్లోనే ఎంటర్ అయ్యారు 2012లో. అయితే ఆ ఎన్నికల్లో ఓడిపోయారు కూడా ఆయన. అయితే ఆ పరిణామాలన్నీ చూసినట్లయితే మనం 14 ఎన్నికల్లో కూడా బాలినేని ఓడిపోయారు. కానీ ఆ రోజు సుబ్బారెడ్డి ఎంపీ కావడం జరిగింది ఒంగోలు నుంచి.
వీళ్ళిద్దరి మధ్య ఈక్వేషన్స్ ఎలా ఉన్నాయంటే బాలినేని ఓడిపోయినా కూడా తనకంటూ ఒక క్యాడర్ ఉంది, స్ట్రాంగ్ బేస్ ఉంది. బట్ ఒక ఆధిపత్య పోరు కనిపించేది. ప్రతి ఒక్క విషయంలో సుబ్బారెడ్డి జిల్లా రాజకీయాల్లో డామినేట్ చేస్తున్నారన్న విమర్శ బాలినేని వైపున ఉండేది. బాలినేనికి చెక్ పెట్టేందుకు సుబ్బారెడ్డి తన హవా ఏంటో తను చూయించుకునేవాళ్ళు జగన్మోహన్ రెడ్డి దగ్గర. వేరే 2019 వచ్చేటప్పటికే బాలినేని సుబ్బారెడ్డికి చెక్ పెడతానికే మాగుంట శ్రీనివాసరెడ్డిని తీసుకొచ్చి ఆ పార్టీలో ఇంట్రడ్యూస్ చేసే ప్రయత్నం చేశారనేది సుబ్బారెడ్డి అనుచరులు చెప్పే మాట. ఇక అక్కడి నుంచి చూస్తే సుబ్బారెడ్డిని ఎంపీగా పోటీ చేయొద్దని చెప్పారు. ఆయన ఎంత మొత్తుకున్నా జగన్మోహన్ రెడ్డి వినకుండా ఆయన దూరం పెట్టి మాగుంటకి టికెట్ ఇస్తే ఆయన గెలిచారు. అటు బాలినేని గెలిచి మంత్రి అయ్యారు, ఇటు మాగుంట ఎంపీ అయ్యారు. ఇంకోవైపు చూస్తే వైవి సుబ్బారెడ్డికి 2 సార్లు టీటీడీ బోర్డు చైర్మన్ పదవి కంటిన్యూ చేశారు. ఎన్నోసార్లు మొత్తుకున్నారు ఆయన, నేను ప్రత్యక్ష రాజకీయాల్లోనే ఉంటాను, నాకు ఇట్లాంటి నామినేటెడ్ పోస్టులు వద్దు అన్నా జగన్మోహన్ రెడ్డి వినిపించుకోలా. అటు మాగుంట లాంటి వాళ్ళ వల్ల తన పార్టీకి ఆర్థిక లాభం చేకూరుతుంది కాబట్టి అన్ని రకాలుగా, అందుకని జగన్మోహన్ రెడ్డి మాగుంట వైపే మొగ్గు చూపడం జరిగింది. అయితే ఈ క్రమంలోనే తను టీటీడీ బోర్డు చైర్మన్గా ఉన్నా సరే జిల్లా రాజకీయాల్లో సుబ్బారెడ్డి పెత్తనం కొనసాగుతూ వచ్చేది. బాలినేని కుటుంబ సభ్యుల మీద, ఆయన మీద పోలీస్ ఎంక్వైరీ జరిగింది భూ ఆక్రమణలకు సంబంధించి. అదంతా సుబ్బారెడ్డి దగ్గరని చేస్తున్నారని కూడా బాలినేని ఎన్నోసార్లు వాపోవడం జరిగింది. ఇక తన మాట అధికారులు ఎవరు వింటలేదంటూ మొత్తుకున్న సందర్భాలు ఉన్నాయి. అదే ఆయన ఆ పార్టీ మీద అసంతృప్తి వెళ్లగక్కడానికి కూడా కారణమైంది. ఇదంతా సుబ్బారెడ్డికి ఒక ఆయుధమైంది. అనేక సార్లు బాలినేని ఆ పార్టీ కారణంగా, సుబ్బారెడ్డి కారణంగా జిల్లాలో హ్యూమిలేట్ అవుతూ వచ్చారు. ఆఖరికి ఎక్కడో ఉన్న చివరి మాగుంట పార్టీ నుంచి వెళ్ళిపోతుంటే కూడా అటు సుబ్బారెడ్డి కానీ జగన్మోహన్ రెడ్డి కానీ పట్టించుకోలేదు. ఎక్కడో ఉన్న తిరుపతిలో ఉన్న చెవిరెడ్డిని తీసుకొచ్చి ఒంగోలు ఎంపీగా నిలబెడతా ఉంటే దాన్ని సుబ్బారెడ్డి లాంటి వాళ్ళే ప్రమోట్ చేశారు. బాలినేని నిజంగా ఇవన్నీ ఇప్పుడు దాకా మనం చెప్పుకున్న ఇష్యూస్ అన్నీ కూడా బాలినేనికి ఒక సఫికేషన్ కలిగించే అంశాలే. అందుకే ఎన్నికలు అయిపోయిన దాకా పార్టీలో ఉన్నారు. ఓడిపోయిన తర్వాత ముందుగానే ఊహించారు, ఆయన చాలాసార్లు ఓపెన్గా కూడా మాట్లాడారు పార్టీ ఓడిపోబోతుందని. ఎన్నికల అనంతరం పార్టీని వీడే ప్రయత్నం చేసి జనసేనలోకి వెళ్లారు. ఆ సుబ్బారెడ్డే తనని వైఎస్ఆర్సీపీలో లేకుండా చేశారు, పొమ్మనకుండా పొగబెట్టారు. తనకు ప్రతినిత్యం అనేక రకాలుగా తన క్యాడర్, తన వెంట నడిచిన క్యాడర్ అవమానపడేలాగా సుబ్బారెడ్డి కారణమయ్యారు అనేది బాలినేని ఆవేదనకు కారణం. అందుకనే అలాంటి సిచ్యువేషన్లోనే ఈరోజు బాలినేనికి తిరుమల లడ్డు వ్యవహారం అనేది ఒక అవకాశం దొరికినట్టయింది. సుబ్బారెడ్డి ఈ విషయంలో కన్ఫెస్ అవ్వడం అనేది ఇంకొక ఆయుధంగా మారింది బాలినేనికి. అందుకే ఈరోజు సుబ్బారెడ్డిని టార్గెట్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. నువ్వనైనా తేల్చుకుందాం అన్నంతగా ఈ ఎపిసోడ్ టర్న్ తీసుకున్న పరిస్థితి అయితే ఉంది. ఒకరిపై ఒకరు సవాళ్ళు చేసుకోవడం మాత్రం ఇది ఒక విచిత్రం అనే చెప్పాలి. యాక్చువల్గా వాళ్ళు బావబావమరుదులు వరుస అవుతారు అనుకుంటాను, ఇఫ్ ఐఎమ్ కరెక్ట్. ఇద్దరు సవాళ్ళు చేసుకోవడం మాత్రం జిల్లాలో ఒక రాజకీయంగా ఒక వాతావరణం అయితే మాత్రం కొంచెం టర్న్ తీసుకున్న పరిస్థితి కనిపిస్తోంది. మొత్తానికైతే మాత్రం వీళ్ళిద్దరి మధ్య డైలాగ్ వార్ ఎటువైపు దారి తీస్తుంది, అది వైఎస్ఆర్సీపీని ఎటువైపు లీడ్ చేస్తుంది అన్నది కూడా మనం చూడాల్సి ఉంది. ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు యూట్యూబ్ ఛానల్.